హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఆగస్టులో ఖాళీగా ఉన్న గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ వచ్చి ఆన్లైన్. ఏపీ, తెలంగాణ మెయిల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ఎటువంటి బుక్స్ చదవాలి, పూర్తి సమాచారం వన్ బై వన్ చూద్దాం. ఈ సెబీ ఆర్గనైజేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉంటుంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. జనవరి 24 లాస్ట్ డేట్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్. ముందుగా ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిబ్రవరి 20, తర్వాత ఫేజ్ 2 ఎగ్జామినేషన్ మార్చ్ 20, ఫైనల్గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మనకి ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల డేట్స్ అనేవి ఇవి ఉండవచ్చు లేదా చేంజ్ చేయవచ్చు ఫ్యూచర్లో. మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇందులో మనకి పోస్టింగ్ ఎక్కడ వస్తుంది, ఇండియాలో ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మ్యాప్ చూస్తే తెలుస్తుంది. ఇందులో చాలా వేరే ఆఫీసులైనా ఉన్నాయి. ఇక్కడే మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మీరు హెడ్ ఆఫీస్, తర్వాత నార్త్ జోన్ కానీ, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, అంటే మనకి ఇది బెంగళూరు కానీ లేదా కొచ్చి, విజయవాడ, హైదరాబాద్ ఇలా ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా జనరల్ స్ట్రీమ్, లీగల్ స్ట్రీమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్, రీసెర్చ్ స్ట్రీమ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ ఈ కేటగిరీలో ఉన్న పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. ముందుగా వేకెన్సీస్. జనరల్ స్ట్రీమ్, ఇందులో టోటల్ 80 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కేటగిరీలో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జనరల్ స్ట్రీమ్కి మీరు అప్లై చేయాలంటే ఏదైనా డిసిప్లిన్లో మీరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా లాలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదంటే ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదంటే సిఏ కానీ, సిఎఫ్ఏ, సిఎస్, సిడబ్ల్యూఏ కోర్సు పూర్తి చేసినా కూడా మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ లీగల్. ఎవరైతే లాలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఇందులో 16 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఐటీ. బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ అంటే అందులో మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఈ డిసిప్లిన్లో మీరు ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది. లేదంటే ఎంసీఏ కానీ, లేదంటే మీరు ఎనీ డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ రిలేటెడ్ సంబంధించిన పీజీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ ఉంది. అది ఐటీ అవ్వచ్చు, కంప్యూటర్ సంబంధించిన డిసిప్లిన్ ఏదైనా కూడా పర్వాలేదు. అంటే డిగ్రీ ప్లస్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న 2 years పీజీ కోర్స్. నెక్స్ట్ రీసెర్చ్ సంబంధించిన స్ట్రీమ్. స్టాటిస్టిక్స్, కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఎకనామెటిక్స్ వీటిలో మీరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్. హిందీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఇంగ్లీష్లో అంటే డిగ్రీ లెవెల్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ని చదువు ఉండాలి. లేదంటే సాంస్క్రిట్ కానీ, ఇంగ్లీష్ కానీ, కామర్స్, ఎకనామిక్స్ వీటిలో మీరు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి హిందీ అనేది బ్యాచిలర్స్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ కింద చదువున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్. 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 31st December 2021 ఇది కట్ ఆఫ్ డేట్. మీకు అప్పర్ ఏజ్ లిమిట్ కూడా అప్లై అవుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ వరకు 5 years, ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా అయితే 3 years. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1st January 1992 తర్వాత ఆ తర్వాత అంటే వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఆ డేట్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి అది. నెక్స్ట్ పే స్కేల్ ఎంత ఉంటుంది, మొత్తం బేసిక్ పే దాంతోపాటుగా ఇతర అలవెన్స్ అన్నీ కలుపుకుంటే పెర్ మంత్ మీకు అకామిడేషన్ ఇస్తే కనుక 80,000 వరకు. అంటే అకామిడేషన్ ఇవ్వకపోవడం మొత్తం 2 categories ఉంటాయి ఇందులో. అంటే ఫ్యామిలీ ఎలివెన్స్ కానీ, లోకల్ ఎలివెన్స్, డిఎన్ఎస్ ఎలివెన్స్ ఇలా అన్నీ కలుపుకొని ఈ యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. ముంబై లాంటి సిటీలో మీకు పోస్టింగ్ ఇస్తే కనుక, అంటే ఒక మెట్రో సిటీలో పోస్టింగ్ ఇస్తే కనుక 1,50,000 వరకు పెర్ మంత్ శాలరీ వస్తుంది. ఎవరికి ఇది అకామిడేషన్ లేకుండా. ఒక మీకు విత్ అకామిడేషన్ అనుకోండి 80,000 వరకు వస్తుంది అనమాట. సో అందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, తర్వాత ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో వీటన్నీ అయిన తర్వాత ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు. మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఎలివెన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ అంటే అక్కడ గవర్నమెంట్ సంబంధించిన ఒక క్వార్టర్స్ అక్కడ అకామిడేషన్ ఉంటే, అవైలబిలిటీ ఉంటే మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్. ఏపీలో మనకి విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, రాజమండ్రి ఇవి సెంటర్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫేజ్ 1 సంబంధించి. తెలంగాణ అయితే హైదరాబాద్, వరంగల్ సెంటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేటప్పటికి విజయవాడ, విశాఖపట్నం సెంటర్స్, తర్వాత హైదరాబాద్ ఒకటి, ఫైనల్గా మళ్ళీ ఇంకో పేపర్ 2 అని చెప్పి ఉంటుంది మీకు ఐటీలో. అదేంటంటే హైదరాబాద్ ఉంది. సో ఇవన్నమాట.
నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీ వారికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది త్రూ ఆన్లైన్ ద్వారా. మీకు ట్రైనింగ్ కావాలి అనుకుంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్లో ఆప్షన్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ వీక్ ఫిబ్రవరి 2022 ఫస్ట్ వీక్లో ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఆసక్తి ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆప్షన్ అనేది ఇవ్వండి. ఇక సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇందులో ముందుగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ముందుగా ఫేజ్ 1 ఆల్ స్ట్రీమ్స్ అంటే మనకి అన్ని కేటగిరీస్ సంబంధించి మీకు పేపర్ అయితే ఉంటుంది. ఫినాన్స్ సంబంధించిన సెక్టార్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, యాప్చర్ ఉంటుంది, రీజనింగ్. ప్రజెంట్ మీరు బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా, ఎస్ఎస్సి తీసుకున్నా, యూపీఎస్సీ తీసుకున్నా ఈ యొక్క సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. ముఖ్యంగా ఫినాన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించిన క్వశ్చన్స్ అని ఎక్కువగా ఇస్తారనమాట. టోటల్ 100 మార్క్స్ 60 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే మీకు ప్రతి ఒక్క కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ 2 ఉంటుంది. జనరల్ స్ట్రీమ్ అయితే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇక మేనేజ్మెంట్ సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, అకౌంటెన్సీ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత లీగల్ కానీ, ఐటీ, రీసెర్చ్ స్ట్రీమ్ కానీ, అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళ డిసిప్లిన్ ఏమైతే ఉంటుందో వాటి నుంచి మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి దానికి కూడా ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎన్ని టైం ఎంత, ఎన్ని మినిట్స్ టైం ఉంటుంది మొత్తం ఇవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్క్ కట్ చేస్తారు, ఆ విషయం గుర్తుంచుకోండి. తర్వాత ఫేజ్ 2 ఇక్కడ ఫేజ్ 2లో మీకు ఏంటంటే పేపర్ 1లో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. తర్వాత పేపర్ 2 ఏంటంటే జనరల్ స్ట్రీమ్ కానీ, తర్వాత లీగల్, అఫీషియల్ లాంగ్వేజ్ ఒకటి, తర్వాత రీసెర్చ్ స్ట్రీమ్, తర్వాత ఐటీ అంటే ఇందులో మీకు కోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. C++, జావా, పైథాన్ కానీ ఈ విధంగా ప్రతి ఒక్క సెక్షన్కి మార్క్స్ కేటాయించారు. అన్నీ కూడా 100 మార్క్స్. కొన్నిటికి 60 minutes ఇచ్చారు, కొన్ని వాటికి 40 minutes. ఒకవేళ ఐటీ సంబంధించిన పేపర్ ఏంటో కనుక 180 minutes టైం ఉంటుందన్నమాట. సో మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారు అది ఒకసారి చూసుకోండి ఇక్కడ. తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీకు ఫేస్ 2లో వచ్చిన మార్క్స్కి 85% వెయిటేజ్ ఇస్తారు. ఇంటర్వ్యూకి 15% వెయిటేజ్ అనమాట ఇది. నెక్స్ట్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీళ్ళకి 100 రూపీస్ ఫీజు నిర్ణయించారు. ఇది ఇంటిమేషన్ ఛార్జెస్. మిగతా వారందరూ కూడా టోటల్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది, అది 1000 రూపీస్. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, మీకు పేజ్ నెంబర్ 11లో ఉంది. అంటే ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. ఇంతకుముందు ఎవరైనా ఐబీపీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ అప్లై చేస్తుంటే అదే ఒక వెబ్సైట్ ఇది. మ్యాక్సిమం ఒకే ఫార్మేట్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కొత్త వారు తప్పించి పాత వారందరికీ బేసిక్ ఐడియా అనేది ఉండే ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క నేమ్ ఇవన్నీ ఇస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. తర్వాత మీరు అందులో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కానీ ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు కమ్యూనిటీ ఇవన్నీ ఇస్తే అప్లికేషన్ అనేది పూర్తవుతుంది. ఫైనల్గా ఫీజు ఇక్కడే మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇది మీరు రాయని పేపర్ మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వైట్ పేపర్ మీద రాసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పేజ్ నెంబర్ మీకు 14లో ఫోటోగ్రాఫ్, ఇమేజ్, సిగ్నేచర్, డాక్యుమెంట్ ఏ విధంగా స్కాన్ చేయాలి, తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వీటికి సంబంధించిన ఇమేజ్ సైజ్ ఇచ్చారు, అవి కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సిలబస్ మీకు ఎన్ఎక్జర్ అని ఉంటుంది పేజ్ నెంబర్ 19లో. అంటే కామర్స్, అకౌంటెన్సీ, తర్వాత ఈ మేనేజ్మెంట్ కానీ, ఫినాన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ కానీ, కాస్టింగ్, తర్వాత కంపెనీస్ యాక్ట్, ఎకనామిక్స్. అందులో సబ్ టాపిక్స్ ఏముంటాయో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. మీ పేపర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా పేపర్ 2 సంబంధించి అంటే ఫేజ్ 1లో పేపర్ 2, తర్వాత ఫేజ్ 2 సంబంధించి లీగల్ స్ట్రీమ్కి ఒక్కొక్క కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ, లా ఆఫ్ కాంట్రాక్ట్స్ కానీ, క్రిమినల్ లా కానీ, లా ఆఫ్ ఎవిడెన్స్ కానీ, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కానీ ఒక్కొక్క ఆ టాపిక్ సంబంధించి ఎంత వెయిటేజ్ ఉంటుంది అది క్లియర్గా ఇచ్చారు. దాని బట్టి మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. మొత్తం చూసుకొని ఒకసారి ఇవన్నీ కూడా. తర్వాత మీకు ఐటీ సంబంధించిన పేపర్ ఉంటుంది కాబట్టి ఈ ఎవరైతే ప్రోగ్రామ్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయో అవి ఉంటాయి. తర్వాత డేటాబేస్ కాన్సెప్ట్స్ కానీ, ఎస్క్యూఎల్ క్వెరీస్ కానీ, జావా, C++ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, అల్గారిథమ్స్, నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ, డేటా వేర్ హౌసింగ్, షెల్ ప్రోగ్రామింగ్ అవన్నీ ఇచ్చారు మొత్తం. ఇక్కడ సబ్ టాపిక్స్ కూడా ఇచ్చారు. ఇవి చూస్తే మీకు ఈజీగా ఐడియా అనేది వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుని మొత్తం టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డాక్యుమెంట్స్. మీరు సెబీ వెబ్సైట్లో కెరీర్స్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇందులో మీకు ఆన్లైన్ సంబంధించిన లింక్ ఉంటుంది. ఇదే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓబీసీ కానీ, ఎస్సీ, ఎస్టీ, స్క్రైబ్ డిక్లరేషన్ కానీ, ఇక డిజేబిలిటీ సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, ఇక్కడ మీకు 24th వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఫిబ్రవరి 20 లోపల మీ అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. అది గుర్తుంచుకోండి. కొత్త వారందరూ ఇక్కడ కింద మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఏ విధంగా అప్లై చేయాలి,
తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఫ్రీక్వెంట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా అందులో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. న్యూ రిజిస్ట్రేషన్ ఐబీపీఎస్ కానీ, ఎస్బీఐ కానీ, ఆర్ఆర్బీ కానీ, రూరల్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా చాలామంది ఇంతకుముందు అప్లై చేస్తుంటారు. అదే వెబ్సైట్ ఇది కూడా. కాకపోతే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఐబీపీఎస్ సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ని యూజ్ చేసుకుంటున్నాయి, అంతే డిఫరెన్స్, ఇంకేమీ లేదు. ముందుగా బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అంటే మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఫైనల్గా పేమెంట్. ఇక్కడ మీరు మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి సేవ్ అంటే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుందన్నమాట, వాటిని సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. డీటెయిల్స్ అంటే మీ యొక్క కమ్యూనిటీ కానీ, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎగ్జామ్ సెంటర్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ చూసుకుంటారు. మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ మీరు డిక్లరేషన్ టిక్ చేసుకుని ప్రివ్యూ చూసుకుంటారు మొత్తం. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత ఫీజు పేమెంట్ చేస్తారు. ఇక్కడతో అప్లికేషన్ పూర్తవుతుంది. తర్వాత వెబ్సైట్ ఇక్కడ లాగిన్ అయ్యి మీరు మీ యొక్క చలాన్, మీ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. ఎటువంటి బుక్స్ చదవాలి? ఆల్రెడీ మనకి మార్కెట్లో చాలా బుక్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ముందుగా ఈ జనరల్ స్ట్రీమ్ సంబంధించి ఫేజ్ 1 అంటే ఒక ప్రీవియస్ సంబంధించిన పేపర్స్ కానీ, లేదంటే ఒక శాంపుల్ ఎగ్జామ్ పేపర్ మీరు ప్రిపేర్ అవ్వాలన్నా ఆ ఏ విధంగా ఉంటుంది పేపర్ ఐడియా అయితే ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుని బుక్స్ అనేవి డీటెయిల్డ్గా ఆ సిలబస్ ప్రకారం ఒక 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, యాప్ట్యూడ్, రీజనింగ్, ఫినాన్స్ సెక్టర్ సంబంధించిన నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫినాన్స్, కాస్టింగ్, కంపెనీస్ యాక్ట్, ఎకనామిక్స్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా సెలక్షన్ విధంగా ఏ విధంగా ఉంటుంది, ఒక మోడల్ పేపర్ కూడా ఇచ్చే ఒక టూ మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. తర్వాత వాటి యొక్క ఆన్సర్స్, తర్వాత వాటి యొక్క సొల్యూషన్ ఏ విధంగా వాటిని సాల్వ్ చేస్తారు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. పేపర్ 2 సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇచ్చారు మొత్తం ఇక్కడ. జనరల్ అవేర్నెస్ కానీ ఇవన్నీ కూడా, ముఖ్యంగా బుక్స్, ఆథర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, ముఖ్యంగా ఫినాన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి వాటికి సంబంధించిన టెర్మినాలజీ ఎక్కువగా ఉంటుంది. ఈ కంట్రీ సంబంధించిన క్యాపిటల్స్ కానీ, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కానీ, స్టేట్, ఇండియా సంబంధించిన మొత్తం ప్రతి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది ఫ్రెండ్స్ సెబీ ఆర్గనైజ్ సంబంధించిన గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా వెంటనే అప్లై చేయండి. చివరి దాకా వేచి చూడవద్దు. సర్వర్ బిజీగా ఉంటే అప్లై చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.